కట్టిన తర్వాత రాలేదు ఇప్పటివరకు. ఏ రోజునైతే కొంచెం ఎండది బాగుంటుందో ఆ రోజు వద్దామని అనుకున్నాను. ఇవాళ బాగుందని చెప్పి మన విష్ణు గారు ఫోన్ చేశాడు, చేస్తే వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ గారు మేము వచ్చామని తెలియజేయగానే దగ్గరుండి అన్నీ చూపించారు. అక్కడ దాంతో ఇక్కడ కంపేర్ చేస్తూ అక్కడ ఏం రూమ్ ఉండేది, ఇక్కడ ఏం రూమ్ ఉంది అంతా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం గ్యాలరీలోంచి అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్ అన్నీ చూపించారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అంతకుమించి నేనేం పెద్ద కామెంట్ ఏం చేయడానికి రాలేదు, చూడటానికి వచ్చాను. అంటే అసెంబ్లీ బాగుంది అన్నాను అనుకోండి, టీడీపీలో పోతున్నాడు అంటారు. బాగోలేదు అన్నాను అనుకోండి, వైసీపీలో పోతున్నాడు అంటారు. బాగుంది బాగోలేదు అని చెప్పేంత టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు. కానీ ఆ కొత్త మన స్టేట్కి సంబంధించిన కొత్త అసెంబ్లీ కట్టారు, దాంట్లో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇవాళ కుదిరింది వచ్చాను. రావటానికి నాకు ఉండవిల్లి ఎలా ఉంటుందో రోడ్డు అది తెలుసు. ఆ దాని గురించి ఎక్కడేదో కారుతుందని కాదు. అంటే కొత్త బిల్డింగ్ అయ్యాక కారుతాయి లేదు, పెద్ద ఇదేముంది. నేను అంత ఆ రోజే చెప్పాను కదా, బిల్డింగ్లో వస్తుంటాయి లీకేజ్లు, అవి రెక్టిఫై చేసుకుంటారు. దాన్ని ఇష్యూ చేయవలసినటువంటి పెద్ద ఇది కాదనుకున్నాను. ఆవేళ నేను అంటే మీకు మీడియాకు చెప్పాను కూడా, దాంట్లో పెద్ద ఇష్యూ చేయవలసినంత ఏముంటుంది. ప్రస్తుతానికి ఖాళీ మీ పార్టీ. సార్ ఒక్క మాట ఉండవాలి గారు, సీనియర్గా మీ అబ్జర్వేషన్, మీ కామెంట్ అనేది చాలా కీలకం. క్వాలిటీ లేదని ప్రతిపక్షం చెప్తా ఉంది, లేదు సమర్థంగా కట్టామని అధికార పక్షం చెప్తా ఉంది. మీరు సుదీర్ఘ అనుభవంలో పార్లమెంట్లు అన్నీ చూస్తుంటారు. నేను ఇంజనీర్ని కాదు, తాపి వేస్తుంది కాదు. సదుపాయాలు ఒక సభ్యుడిగా మాజీ అనిపిస్తుంది బాగుందను బాగాలేదను. చూసారు ఏమనిపించింది మీ ఫీలింగ్? అసెంబ్లీ బాగుంది కాబట్టి చూడటానికి వచ్చాం. రోజు ఫోటోల్లో చూస్తున్నాం కదా, దగ్గరికి వచ్చి చూద్దామని వచ్చాము. బాగోలేదు నేను ఎలా చెప్తాం, ఇది తీసుకోండి, బ్రేకింగ్ న్యూస్ ఇదేగా. మీరు ఏ పార్టీలోనూ లేనంటున్నారు, బట్ విష్ణు ఫోన్ చేసి చెప్పాను, విష్ణు రమ్మన్నాడు వచ్చాము. ఒకవేళ దేవుని నేరు ఉంటే నేను ముగ్గురం కలిసి వద్దాం.